ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనము. ప్రజలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా అంటున్నాడు, ఎందరైతే మార్పు నొంది బిడ్డల వంటి వారైతే, అనగా బిడ్డల వంటి స్వభావము ధరించుకున్న వారైతేనే గాని వారు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అని. ప్రజలారా, శిష్యులు వచ్చి ప్రభువుతో ఈ విధంగా అడిగిరి, దేవా, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవానిగా ఉందురు అని. ఎందరైతే చిన్నపిల్లల వంటి స్వభావమును ధరించుకొందురో అట్టివారు బిడ్డవలే తన్ను తాను ఎందరైతే తగ్గించుకొందురో వారే పరలోక రాజ్యంలో గొప్పవారగుదురు అని ప్రభువు సెలవిచ్చెను. ప్రజలారా, నికోదేము అను పరిసయ్యునితో ప్రభువు ఈ విధంగా సెలవిచ్చుచున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు అతడు, ఇది ఎలాగు సాధ్యము? మనుష్యుడు మరలా ఎలాగున తల్లి గర్భంలో జన్మింపగలడు? మరలా తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని అడుగగా, ప్రభువు అతనితో, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపనేరడు అని సెలవిచ్చెను. ప్రజలారా, ముఖ్యంగా మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనంటే, ఆయన రాజ్యమునకు వారసులు అవ్వాలనంటే, ముఖ్యంగా మరలా మనము నూతనంగా జన్మించి చిన్నపిల్లల వంటి స్వభావమును ధరించుకొనవలెను. పాతరోత జీవితమును ఒప్పుకొని విడిచిపెడితే ప్రభువు ఆ తెరను తీసివేసి, ఆ పాపపు జీవితమును తీసివేసి క్రొత్త జీవితమును దయచేయును. అంతమట్టుకే కాక మన స్వభావమును, మన క్రియలను, మనము వెళ్ళే మార్గములను కూడా మార్పు చెందవలెను. చిన్నపిల్లలు ఎటువంటి కల్లాకపటము లేకుండా ఎంత సున్నితంగా స్వచ్ఛముగా ఉందరో అట్టి స్వభావమును మనము కలిగి ఉండవలెను. ప్రజలారా, పిల్లలకు ద్వేషము, అసూయ, కోపము, క్రోధము, పగలు, ప్రతీకారములు, వేషధారి జీవితములు, అహంకారులై గర్వము కలిగి వారు ప్రవర్తించినా వారు ఆ విధంగా ఉందురా? ఎన్నటికిని కాదు. స్వచ్ఛమైన మనసుతో ప్రేమ కలిగి ఇందురు, తగ్గింపు కలిగి ఇందురు. కాబట్టి ప్రజలారా, మనము కూడా మన క్రియలు, మన ప్రవర్తన, మన ఆలోచనలు ఇవన్నిటిని మనము నూతనంగా మార్చుకుంటే, తగ్గింపు తత్వము కలిగి ఉంటే, క్షమించే హృదయమును కలిగి ఉంటే, ప్రేమ కలిగి జీవించితే, అలాగుననే దుష్టుల యొక్కయో పాపుల యొక్కయో సహవాసము సాంగత్యము చేయక పరిశుద్ధంగా జీవిస్తే పరలోక రాజ్య వారసులుగా అర్హత పొందుదుము. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, నీటి మూలంగా అనగా మేము రక్షణ పొంది బాప్తిస్మము పొందితే, ఆత్మ మూలంగా అనగా పరిశుద్ధాత్మను మేము పొందుకుంటే క్రొత్త జీవితమును మేము పొందుకొందుము. ఇట్టి జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటూ, ప్రతి మోకాలు మీ నామమున మోకరిల్లులాగున, ప్రతి నాలుక యేసుక్రీస్తే ప్రభువు అని, రక్షకుడని ఒప్పుకొనులాగున సహాయము దయచేయమని వేడుకుంటూ, ఈ అంత్య దినములలో మీ పరిశుద్ధాత్మను కుమ్మరించి గొప్ప ఉజ్జీవము కలిగించమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమీన్.